So types of hydrogen. For example, here CH3, CH3 given. How many types of hydrogens are there? You see here CH3, here CH3. Both are CH3, means both are same. That's why all 6 hydrogen only one type. All 6 hydrogens only one type. That's all. Next example, CH3, CH2, CH3 Nana. Here what? This is primary carbon. Primary carbon, here secondary ra. Then I am saying types of hydrogen. Anni hydrogen same gavu. Primary where, secondary where, tertiary. Types of hydrogen. Here what? Here primary both are same. Assume this is A type. This is also A type. Primary A. Now secondary hydrogens are there. Assume this is the B type. Now A type hydrogens are 6 hydrogen. B type hydrogens are 2 hydrogen. ఇప్పుడు ఎన్ని ప్రోడక్ట్ వస్తాయంటే ఏం చేయాలి? ఏ టైప్ లో 6 ఉన్నాయి, 6 రావు. ఆల్ 6 సేమ్, అంటే ఏ ఒక్క హైడ్రోజన్ తీసేసినా సరిపోద్ది, అన్ని అవసరం లేదు. ఈ 6 చూడండి, ఇక్కడ CH3 సేమ్ ఉన్నాయి. మీ ఇష్టం. ఈ CH3 కానీ లెఫ్ట్ సైడ్ CH3 లోకి వెళ్ళి ఒక హైడ్రోజన్ ప్లేస్ లో మనం క్లోరిన్ రాయాలి, అంతే. 6 తీసేయడానికి కుదరదు, ఏదో ఒకటే. ఆల్ ఆర్ సేమ్ కదా. ఇట్లా ఒకటి తీసినా సేమ్, మిగతా తీసేసినా వేస్ట్ అవుతాయి. డిఫరెంట్ కదా, అవి సేమే అవుతాయి. కనుక అవుట్ ఆఫ్ 6 అంటే ఒకే టైప్. అవి ఒకే టైప్ వలన ఒక ప్రోడక్ట్ వస్తుంది. బి టైప్ 2 ఉన్నాయి, ఈ రెండింటి వల్ల కూడా ఒకటే ప్రోడక్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏ టైప్ వల్ల ఒక ప్రోడక్ట్, బి టైప్ వల్ల ఒక ప్రోడక్ట్. టోటల్ ఎన్ని ప్రోడక్ట్ వస్తాయని అడుగుతారు. 2. విల్ సీ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ మీకు టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ ఐడియా ఇస్తున్నా. తర్వాత CH3, CH2, 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 CH3 Nana. Here how many types of hydrogen? This is primary carbon. Here this carbon is secondary carbon. Middle one also secondary carbon. This is also secondary or primary. జాగ్రత్త చూసుకోండి అన్న. 2 కార్బన్లు ప్రైమరీ ఉన్నాయి, 2 కార్బన్లు ప్రైమరీ ఉన్నాయి. 3 కార్బన్స్ ఆర్ సెకండరీ కదా. 2 మిథైల్ కూడా సేమే. నేను ఒక సింబల్ ఇస్తున్నా దీనికి. ఇది ఏ టైప్ అన్నా అంటే ఇది కూడా ఏ టైప్ అవుతుంది. అంటే ఆ 6 హైడ్రోజన్ సేమ్ నాన్న. ఈ 6 హైడ్రోజన్ సేమ్. ఏ టైప్ ఆఫ్ హైడ్రోజన్ 6. మీ 6 లో ఏదో ఒకటి తీసేయాలి, అన్ని తీసేస్తే కాదు. ఏది తీసేసి ఒకటే ప్రోడక్ట్ వస్తాయి. తర్వాత ఎవరు? సెకండ్. ఇది బి అయితే ఇది కూడా బి టైప్ ఎన్ని ఉన్నాయి నాన్న? 4. ఇక్కడ ఈ మధ్యలో కూడా సెకండరీ కదా సార్, మరి ఇది కూడా బి కదా అంటే కాదు, తప్పు. జాగ్రత్త వినాలే. నేను బేసిక్ ఐడియా ఇచ్చిన, ఆ తర్వాత ఎగ్జాంపుల్ రాసేటప్పుడు మళ్ళీ ఇది ఎలా వచ్చింది అనుకోవద్దు ఎవరు. ఇది సెకండరీ కదా, ఇది సెకండరీ. 2 ఈ 2 సేమ్, కానీ మధ్యలో సేమ్ కాదు. ఎందుకు చూడండి, మధ్యలో ఉన్నదానికి 2 వైపులా సెకండరీ ఉన్నాయి. మధ్యలో ఉన్న సెకండరీకి 2 వైపులా సెకండరీ కార్బన్ ఉన్నాయి. కానీ బి టైప్ కి ఒకవైపు ప్రైమరీ ఉంది, ఒకవైపు సెకండరీ ఉంది. బి టైప్ ఆఫ్ హైడ్రోజన్స్ కి ఒకవైపు ప్రైమరీ, ఇంకోవైపు సెకండరీ. కానీ మధ్యలో ఉన్నదానికి 2 వైపులా సెకండరీ, అంటే వేరే. ప్రైమరీ వేరు, సెకండరీ వేరు. కానీ సెకండరీ అయినంత మాత్రాన బి కాదు, దీన్ని ఏమనాలి? సి అనాలి. టోటల్ 3 టైప్స్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోరి.
ప్రైమరీ వేరు సెకండరీ వేరు, అది వేరు. మళ్ళీ సెకండరీలో కూడా రెండు అన్ని సేమ్ కావు. 3 సెకండరీ కార్బన్లు ఉన్నాయి, 3 సేమ్ కావురా. BB ఒకటి C ఒకటి 3 టైప్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. 3 టైప్స్. జస్ట్ మీకు టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ గురించి మాట్లాడుతున్నా. 2 హైడ్రోజన్స్. ఓకేనా? టైప్స్ ఆఫ్ హైడ్రోజన్స్ నానా. Here how many? This is primary. Tertiary hydrogen is there. Secondary, 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 secondary nana. How many types of hydrogens here? Here primary is one type, A type. Tertiary hydrogen is there, B type. These two, here secondary, here secondary na. ఈ రెండు C type. మళ్ళీ ఈ రెండు వేరు. చూడండి, దీనికి ఇటు టెర్షరీ ఉంది కానీ దీనికి టెర్షరీ లేదు, అంటే ఇది D టైప్, ఇది D టైప్ హైడ్రోజన్. మళ్ళీ ఈ సెకండరీ వేరురా, ఇది వేరు, ఇది అన్ని వేరు వేరుగా ఉన్నాయి. అంటే ఇది ఎవరు? ఈ టైప్. ఇప్పుడు ఎన్ని టైప్స్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయంటే 5 ఉన్నాయి. నేను చాలా జాగ్రత్తగా రాస్తున్న టైప్స్ ఆఫ్ హైడ్రోజన్. రెండు వైపులా చూసుకుంటే అటు ఇటు సేమ్ ఉంటే సేమ్ ఉన్నట్టు, తేడా ఉంటే తేడా ఉన్నట్టు. ఏ టైప్ ఆఫ్ హైడ్రోజన్ 3, beta type hydrogens 4, no, B type only one nana. C type of hydrogens 4, D type 4, E type of hydrogens 2. ఇలా మీరు టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ చూసుకోండి. టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ చూసుకోండి. అర్థమైంది కదా? ఇలా టైప్స్. సెకండరీ కార్బన్ మీద సెకండరీ, కానీ మళ్ళీ సెకండరీ నందు మాత్రం అన్ని సెకండరీ సేమ్ లేవు, అన్ని ప్రైమరీ సేమ్ లేవు. ఇలా మీరు చూసుకొని టైప్స్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎన్నో చెక్ చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్, CH3, CH, CH3, CH2, CH3. చెక్ చేయండి అమ్మా, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఎనీ టైప్స్. మీకు ఫస్ట్ ఐడియా, టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ ఐడియా ఇస్తున్నా. ఇక్కడ హైడ్రోజన్ ప్లేస్ లో క్లోరిన్ ఆర్ బ్రోమిన్ ఇన్వాల్వ్ అవుతాయి. హైడ్రోజన్ తీసేసి క్లోరిన్ కానీ బ్రోమిన్ కానీ రాయాలి. ఎన్ని రాయాలి అంటే టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ ఇంపార్టెంట్ కదా. ఇది అజ్యూమ్ ఇయర్ primary, this is A type, this is also A type. ఇది tertiary, ఇది B type నానా. ఇది secondary, C type. ఇది primary, కానీ ఈ ప్రైమరీ తేడా ఉంది, ఇది D type. చూడండి, ఇక్కడ CH3 ఉంది. ఈ CH3 దేనికి అటాక్ అయింది? టెర్షరీకి అటాక్ అయిందిరా. కానీ ఈ CH3 సెకండరీకి అటాక్ అయింది. కనుక ఈ CH3 గ్రూప్ వేరు, ఈ CH3 వేరు, కానీ ఈ రెండు సేమ్. ఈ రెండు ప్రైమరీ సేమ్, కానీ ఈ ప్రైమరీ ఈ రెండింటి సేమ్ కాదు. ఏ హైడ్రోజన్స్ వేరు, డి హైడ్రోజన్స్ వేరు. కార్బన్ నేచర్ ప్రైమరీ, కానీ అవి ఈక్వల్ కావు. ఇలా టైప్స్ ఆఫ్ హైడ్రోజన్స్ అంటే గుర్తుపట్టండి, ఆ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బట్టి మనకు ప్రోడక్ట్ వస్తాయి. ఏ టైప్ వలన వచ్చే ప్రోడక్ట్ వేరు, బి టైప్ వలన వచ్చే ప్రోడక్ట్ వేరు, సి టైప్ వలన వచ్చే ప్రోడక్ట్ వేరు, డి టైప్ వలన. ఎన్ని ప్రోడక్ట్ వస్తాయి ఇంటీజర్ క్వశ్చన్ ఇది, సరేనా? అది ఇంపార్టెంట్. నౌ కమ్ టు అవర్ ప్లేస్.
ఎగ్జాంపుల్ మనము CH4 రాశాం కదా, CH3 నానా, reaction with chlorine by sunlight, how many product you will get? How many product? ఇది primary, all 6 are same, అన్ని 6 హైడ్రోజన్ సేమ్ కనుక ఏదో ఒకటి తీసేయండి, 6 అవసరం లేదు. అవుట్ ఆఫ్ 6 లో 1, then our answer here CH3, CH2 nana, here Br, that's all. Sorry, Cl, only one, that's all, only one product. ఇంకా వేరే రావు. 6 లో ఏ ఒకటి విశేషం కాదు, అన్ని సేమ్ ఉంటాయి. సరేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ కేర్ఫుల్ గా వినాలి. CH3, CH2, CH3 నానా. ఇక్కడ క్లోరిన్ బై సన్లైట్, here bromine by sunlight. ఆన్సర్ ఏమైంది నానా? here primary carbon, secondary carbon, primary, ఈ రెండు సేమ్. సో ఇది ఏ టైప్, ఇది బి టైప్, ఇది ఏ టైప్. అంటే 2 types of hydrogens ఉన్నాయి. 2 types of hydrogens are there. సరేనా? ఇప్పుడు ఏ టైప్ ఒక ప్రోడక్ట్, బి టైప్. CH3, CH2, CH2, here Cl nana, one product. Secondary CH3, CH, CH3, ఇక్కడ బి టైప్ వల్ల 1 ప్రోడక్ట్, 2 ప్రోడక్ట్. ఏమైనా కైరల్ సెంటర్ డెవలప్ అయిందా? ఇక్కడ 2 హైడ్రోజన్ సేమ్ అంటే కైరల్ సెంటర్ కాదు. కైరల్ సెంటర్ అంటే ఏంది నాన్న? ఆల్ 4 గ్రూప్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ కైరల్ సెంటర్ లేదు, ఇక్కడ కూడా కైరల్ సెంటర్ లేదు. ఎందుకంటే ఇటువైపు మిథైల్, ఇటువైపు 2 సేమ్ ఉన్నాయి కనుక 4 డిఫరెంట్ కాదు. కైరల్ సెంటర్ లేదు కనుక రెసిమిక్ మిక్చర్ గురించి మాట్లాడొద్దు మనం. ఇప్పుడు 2 ప్రోడక్ట్ వస్తాయి. ఎన్ని? 2 ప్రోడక్ట్. ఓకేనా? మరి 2 ప్రోడక్ట్ లో ఏది మోర్ ఏది లెస్ చెక్ చేద్దాం. అలానే బ్రోమినేషన్ వైపు కూడా ఏ టైప్ వలన ఒక ప్రోడక్ట్, బి టైప్ వల్ల ఒక ప్రోడక్ట్, 2 ప్రోడక్ట్ వస్తాయి నాన్న. బట్ ఇయర్ 97% సెకండరీ, ఓన్లీ 3% ప్రైమరీ. అర్థమైందా? ఇప్పుడు ఇందులో 97 అంటే ఒకటి మేజర్ మైనర్ అడగొచ్చు. బ్రోమినేషన్ రియాక్షన్ అడిగి మేజర్ మైనర్ అంటాడు. అప్పుడు ఏది మేజర్ నానా? సెకండరీ మేజర్ రా, గుర్తుపెట్టుకోరి. ఎందుకో చెప్తా. మరి ఇక్కడ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. నేను ఎట్లా చెప్పిన పర్సెంటేజ్ అంటే వీటి రియాక్టివిటీ, క్లోరిన్ రియాక్టివిటీ ఉంది, బ్రోమిన్, వాటిని బట్టి చెప్పాలి నేను. సో ఇక్కడ రాస్తున్న రియాక్టివిటీస్, ఒక క్లోరిన్ రియాక్టివ్ అయితే ఎంత రియాక్టివిటీ ఉంటుంది? జాగ్రత్త చూసుకోండి. వీటిని బట్టే నేను పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నా, ప్రైమరీ ఎంత, సెకండరీ ఎంత అని. ఒక ప్రైమరీ హైడ్రోజన్ రియాక్టివిటీ ఎంత, సెకండరీ హైడ్రోజన్ రియాక్టివిటీ ఎంత, టెరిషరీ హైడ్రోజన్
సరేనా? టువర్డ్స్ క్లోరినేషన్, టువర్డ్స్ బ్రోమినేషన్. ఒక ప్రైమరీ హైడ్రోజన్ రియాక్టివిటీ 1 నాన్న, ఒక ప్రైమరీ హైడ్రోజన్ రియాక్టివిటీ 1, ఒక సెకండరీ హైడ్రోజన్ రియాక్టివిటీ 3.8 టైమ్స్ దాన్ ప్రైమరీ. మనం నిన్న చెప్పిన సెకండరీ మోర్ రియాక్ట్ దాన్ ప్రైమరీ అని. 3.8 టైమ్స్ మోర్ రియాక్ట్ దాన్ ప్రైమరీ. టెరిషరీ 5 టైమ్స్ మోర్ రియాక్ట్ దాన్ ప్రైమరీ. మనం ఏది రియాక్టివ్ అనుకున్నాం నాన్న నిన్న? టెరిషరీ మోర్ రియాక్టివ్ దాన్ సెకండరీ దాన్ ప్రైమరీ. అదే నేను రాసింది. ఇక టెరిషరీ 5 టైమ్స్ మోర్ రియాక్టివ్ దాన్ ప్రైమరీ. టెరిషరీ 3.8 టైమ్స్ మోర్ రియాక్టివ్ దాన్ ప్రైమరీ. ఓకేనా? తర్వాత బ్రోమినేషన్ వైపు 1 ప్రైమరీ రియాక్టివిటీ 1 ప్రైమరీ రియాక్టివిటీ 1 సెకండరీ రియాక్టివిటీ 82 టైమ్స్. కానీ క్యాలిక్యులేషన్ కోసం ఏం చేద్దామంటే 80 తీసుకుందాం. క్యాలిక్యులేషన్ 80 టైమ్స్ అంటే చూడండి, సెకండ్ రియాక్టివిటీ ప్రైమరీ కంటే 80 టైమ్స్ రియాక్టివిటీ మోర్. అందుకోసం అది 97% వచ్చింది బ్రోమినేషన్. తర్వాత టెరిషరీ 1620 టైమ్స్ మోర్ రియాక్టివ్. కానీ క్యాలిక్యులేషన్ కోసం 1600 తీసుకోరి. అంటే బ్రోమినేషన్ లో సెలెక్టివిటీ ఎక్కువదిరా. టెరిషరీ అయితే 1600 టైమ్స్ మోర్ రియాక్టివ్, సెకండరీ అయితే 80, ప్రైమరీ అయితే 1. అంటే బ్రోమినేషన్ ప్రైమరీ వైపు ఇంట్రెస్ట్ లేదు. బ్రోమినేషన్ రాసేటప్పుడు ప్రైమరీ అనేది మైనరీగా, సెకండరీ అన్న రావాలి, టెరిషరీ అన్న రావాలి, గుర్తుపెట్టుకోరి. కానీ క్లోరినేషన్ అన్ని దగ్గర దగ్గర ఉంది. 1, 3.5, 5 అన్ని దగ్గర దగ్గర ఉన్నాయి. అంటే ప్రైమరీ అమౌంట్ ఇంపార్టెంటే, సెకండరీ అమౌంట్ ఇంపార్టెంటే, టెరిషరీ అమౌంట్ ఇంపార్టెంటే. అన్ని ఇంపార్టెంటే నాన్న, ఆల్ ఆర్ ఇంపార్టెంట్. ఓకేనా? ఈ రియాక్టివిటీని బట్టి నేను క్యాలిక్యులేట్ చేసినా. సరేనా? ఇప్పుడు ప్రైమరీగా ఇటు వస్తున్నా, క్యాలిక్యులేట్ చేద్దామా? క్లోరినేషన్, ఇగో క్లోరినేషన్ రియాక్టివిటీ ఎన్ని ప్రైమరీ ఉన్నాయి ఇక్కడ? 6 ప్రైమరీ హైడ్రోజన్స్ ఉన్నాయి. చూడరు ఇక్కడ 2 సెకండరీ. ఈ రియాక్టివిటీ అంటే దీన్ని బట్టి చెప్పాలి, సబ్స్ట్రేట్ ని బట్టి. చూడు 6 ప్రైమరీ ఉన్నాయి, 2 సెకండరీ. అదే రియాక్టివిటీ ఇక్కడ రాస్తా. హౌ మెనీ ప్రైమరీ ఆర్ దేర్? 6 ప్రైమరీ హైడ్రోజన్. మరి ఒక హైడ్రోజన్ రియాక్టివిటీ 1 into 6, టోటల్ 6. నేను హైడ్రోజన్ రియాక్టివిటీ క్యాలిక్యులేట్ చేసి తర్వాత పర్సెంటేజ్ చేస్తా. మరి హౌ మెనీ సెకండరీ హైడ్రోజన్స్? 2 secondary hydrogens. So that is a 2 into 3.8, 7.6. అన్ని క్లోరిన్ల రియాక్టివిటీ అంటే ఈ అన్ని హైడ్రోజన్స్ మొత్తం యాడ్ చేయి అంటే ఎంత? 13.6 అవుతుంది. ఈ 13.6 అయితే 100%. మరి ఇప్పుడు చెప్పండి, ప్రైమరీ పర్సెంటేజ్ ఎంత? ప్రైమరీ అంటే ప్రైమరీ రియాక్టివిటీ బై టోటల్ రియాక్టివిటీ అంటే 6/13.6 into 100. మరి సెకండరీ పర్సెంటేజ్ ఎంత? సెకండ్ రియాక్టివిటీ తీసుకో. బైపీసీ వాళ్ళు జాగ్రత్త వినాలమ్మా. సెకండరీ రియాక్టివిటీ బై టోటల్ రియాక్టివిటీ ఇంటూ 100 వేస్తే సెకండరీ పర్సెంటేజ్ వస్తుంది. చెప్పండి ఇప్పుడు సెకండరీ ఎంత వస్తుంది? 7.6 వస్తే ప్రైమరీ 6 వస్తుంది. కనుక క్యాలిక్యులేట్ చేయండి. మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఎంత? 55% సెకండరీ వస్తే 45% ప్రైమరీ వస్తుంది నాన్న. ఓకేనా? సో ఇలా మీరు ఇక్కడ క్యాలిక్యులేషన్ ఈ పర్సెంటేజ్ ఎలా అంటే ఇక్కడ మీకు వాల్యూస్ ఇచ్చాను, టేబుల్ ఉంది.
ఈ టేబుల్లో ఉన్న వాల్యూస్ ని బట్టి ఆన్సర్ రాయాలి. అర్థమైంది కదా? టేబుల్లో మీరు ఆ వాల్యూస్ ఇచ్చాను. ఓకే, ఆ వాల్యూస్ ని బట్టి మీరు ఆన్సర్స్ రాస్తే సరిపోతుంది. ఉన్నాయి ప్రైమరీ, సెకండ్, టెర్షరీ. మరి అలానే బ్రోమినేషన్ వైపు కూడా క్యాలిక్యులేట్ చేయాలి కదా. బ్రోమినేషన్ వైపు హౌ మెనీ ప్రైమరీ? 6 ప్రైమరీ. మరి వాటి రియాక్టివిటీ 1 ప్రైమరీ హైడ్రోజన్ రియాక్టివిటీ 1. ఇక్కడ 6 ఉన్నాయి. అన్ని హైడ్రోజన్ తీసుకోరి. 6 × 1 6 హైడ్రోజన్ ఓవర్ 2 secondary hydrogens 2. 1 hydrogen reactivity how much? Bromine hydrogen towards 80. That's why 160. Total అన్ని reactivity ఎంత అయితే మొత్తం కూడా అండి 6 + 60 166 is the total. ఇది అన్ని ఇన్వాల్వ్ అయితే 100% వస్తాయి. కానీ మనకి ప్రైమరీ సెకండరీ డివైడ్ చేయాలిగా. మరి ప్రైమరీ పర్సెంటేజ్ ఎంత అయితే నానా చూడండి. ప్రైమరీ రియాక్టివిటీ 6 బై టోటల్ రియాక్టివిటీ 166 × 100. మరి సెకండరీ వైపు పర్సెంటేజ్ నానా చెప్పండి. సెకండరీ రియాక్ట్ టోటల్ ఎంత? 160 బై టోటల్ 166 × 100. సో యూ విల్ గెట్ హియర్ 97% హియర్ 3%. ఇలా మీకు నేను క్యాలిక్యులేషన్ ఇక్కడ ఈ వాల్యూస్ టువర్డ్స్ క్లోరినేషన్, బ్రోమినేషన్ రియాక్టివిటీ వాల్యూస్ ఉన్నాయి కదరా, ఆ వాల్యూస్ ని బట్టి మీరు ఆన్సర్ రాసుకోవాలి. జాగ్రత్త. అంతే కదా? ఓకేనా? రైట్ నానా. ఇప్పుడు ఫస్ట్ ఏం చేశాను, ఎన్ని టైప్స్ ఆఫ్ హైడ్రోజన్, ఎన్ని ప్రోడక్ట్, ఎంతెంత వస్తుంది కూడా రాశాను నేను. చాలా జాగ్రత్త. అది ఇది ప్రోపేన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ N-butane is given. ఎలా జాగ్రత్త చూసుకోరి. క్లోరిన్ బై సన్లైట్, బ్రోమిన్ బై సన్లైట్. చెప్పండి నాన్న, ఎన్ని టైప్స్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయి? ఏమైందా? చెప్పండి నాన్న. Here this is primary hydrogen, primary, second. ఇది A type, B type, B type, A type. సరేనా? సో ఇప్పుడు ఏ టైప్ ఎన్ని ఉన్నాయి? 6 హైడ్రోజన్. బి టైప్ ఎన్ని ఉన్నాయి? 4 హైడ్రోజన్స్. అంటే 2 టైప్స్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయి నీకు. ఏ టైప్ వల్ల ఒక ప్రోడక్ట్, బి టైప్ వల్ల ఒక ప్రోడక్ట్. నానా జాగ్రత్త చూడండి. చెప్పండి. క్లోరిన్ ఏ టైప్ వలన ప్రోడక్ట్ కదా. CH3, CH2, CH2 ఇది ఒక ప్రోడక్ట్. ప్రైమరీ. నెక్స్ట్ వన్ CH3, CH, CH2, CH3 నానా ఇదొక ప్రోడక్ట్. 2 ప్రోడక్ట్ వస్తాయిరా. 2 ఉన్నాయి. అవునా? సో 2 ఇంపార్టెంటే. ఎన్ని ఐసోమర్స్ ఉన్నాయి నాన్న? ఇప్పుడు ఇదొక ఐసోమర్, ఇదొక ఐసోమర్, గుర్తుపెట్టుకోరి. కానీ ఇక్కడ కైరల్ సెంటర్ వచ్చిందిరా. ఇది ఇథైల్ గ్రూప్, మిథైల్ గ్రూప్, హైడ్రోజన్, క్లోరిన్ నాన్న. ఇక్కడ
కైరాల్ సెంటర్ అనేది డెవలప్ అయింది. కైరల్ సెంటర్ అంటే మనం రెసిమిక్ మిక్చర్ కదా, ఒకటి డెక్స్ట్రో ఒకటి లీవో. మనం డిక్స్ట్రో రొటేటరీ లీవో రొటేటరీ అనుకున్నాం, అలా రెండు వస్తాయి. ఇప్పుడు ఆన్సర్ అక్కడ రెండు ఉన్నాయి. మరి చెప్పండి నాకు, హౌ మెనీ ఐసోమరిక్ ప్రోడక్ట్ అంటే ఏం చెప్పాలి ఆన్సర్ ఎగ్జామ్ లో? నెంబర్ ఆఫ్ ఐసోమెరిక్ ప్రోడక్ట్ ఎన్ని అంటే ఏం చెప్పాలి నా ఆన్సర్? 3 రా. 3 ఆన్సర్స్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి, 3 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఐసోమెరిక్ ప్రోడక్ట్ అని అడిగితే ఆన్సర్ రాయాల్సింది 3. ఓకేనా? తర్వాత హౌ మెనీ ఆప్టికల్ ఐసోమర్స్ అంటాడు. ఆప్టికల్ ఐసోమర్స్ ఎన్ని నాన్న? ఇందులో 2. ఈ 2 ప్లస్ మైనస్ ఉన్నాయి. అవి నెంబర్ ఆఫ్ ఆప్టికల్ ఐసోమర్స్ ఎన్ని? 2a. టోటల్ ఐసోమర్స్ ఎన్ని అంటే 3 చెప్పాలి. ఆప్టికల్ ఐసోమర్స్ ఎన్ని అంటే 2. మరి నెంబర్ ఆఫ్ డిస్టిలేట్స్ ఎన్నిరా? నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇక్కడ నెంబర్ ఆఫ్ డిస్టిలేట్స్ 2 నానా, ఒకటి ప్రైమరీ ఒకటి. ఈ 2 ఎనాన్షోమర్స్ కదా, ప్లస్ మైనస్. ప్లస్ మైనస్ ఒక ఈ 2 కలిపి ఒకటే వస్తాయి. ఎందుకంటే ఎనాన్షోమర్ యొక్క బాయిలింగ్ పాయింట్ సేమ్ రా. ఎనాన్షోమర్స్ యొక్క బాయిలింగ్ పాయింట్ సేమ్ కనుక ఎనాన్షోమర్స్ ని ఫ్రాక్షనల్ డిస్టిలేట్ ద్వారా సపరేట్ చేయలేం. 2 ఎనాన్షోమర్ కలిపి ఒక డిస్టిలేటు, ప్రైమరీ ఒక డిస్టిలేటు. కనుక నెంబర్ ఆఫ్ డిస్టిలేట్ నిన్న చెప్పిన మీకు ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ నెంబర్ ఆఫ్ డిస్టిలేట్ ఎన్ని అంటే 2 చెప్పాలి నానా. ఏందది? ఇదొక డిస్టిలేటు ప్లస్ ఈ కైరల్ సెంటర్ ప్లస్ మైనస్, ఈ 2 కలిపి ఒక డిస్టిలేట్. 2 కలిపి ఒకటిగానే వస్తాయి. ఇదొకటి, ఈ 2 కలిపి ఒకటిగా వస్తాయి. టోటల్ ఎన్ని డిస్టిలేట్? 2 ఉన్నాయి. ఐసోమర్స్ ఎన్ని అంటే 3 నానా. చాలా ఆన్సర్స్ ఉన్నాయి చూడ్రి. నెంబర్ ఆఫ్ ఐసోమర్స్ ఎన్ని అంటే 3. సరేనా? ఆప్టికల్ ఐసోమర్స్ ఎన్ని అంటే 2. నెంబర్ ఆఫ్ డిస్టిలేట్స్ ఎన్ని అంటే 2. చాలా జాగ్రత్త క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ ఉంటాయి ఇందులో క్వశ్చన్స్. జాగ్రత్త, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? జాగ్రత్త రాసుకున్నారా? నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐసోబ్యూటేన్ ఇస్ గివన్. మరి రియాక్షన్ చెప్పండి. క్లోరినేషన్ రాద్దాం, క్లోరిన్ బై సన్లైట్. బ్రోమినేషన్ రాద్దాం, బ్రోమిన్ బై సన్లైట్. ఫస్ట్ మీరు ఏం చెక్ చేయాలి? టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ చెక్ చేయాలి. అంతే కదా? చెక్ చేయండి. ఇది ప్రైమరీ హైడ్రోజన్, ప్రైమరీ హైడ్రోజన్, ప్రైమరీ. ఇదెవరు? టెరిషరీ. ఇక్కడ 9 ప్రైమరీ హైడ్రోజన్స్ ఉన్నాయి. ఏ టైప్ అనుకుంటే 9 హైడ్రోజన్. ఇది టెరిషరీ బి టైప్. బి టైప్ ఓన్లీ 1 హైడ్రోజన్. టోటల్ 10 హైడ్రోజన్స్ ఉన్నాయి. సరేనా? మరి ఇప్పుడు ఏ టైప్ వల్ల ఒక ప్రోడక్ట్? ఆన్సర్ CH3, CH, CH2, HCl. ఏ టైప్. బి టైప్ వల్ల ఒక ప్రోడక్ట్ CH3, CH3,
CH3. సరేనా? ఇప్పుడు ఇది C A టైపు B టైపు రెండే. ఓకేనా? సో ఇది అప్రాక్సిమేట్లీ 65% ప్రైమరీ, 35% టెరిషరీ. ఎట్లా చెప్పి క్యాలిక్యులేట్ చేద్దామా? చెప్పండి. రియాక్టివిటీస్ ఉన్నాయి మీ దగ్గర. ఇప్పుడే పైన టేబుల్ ఇచ్చానుగా, చెప్పండి. క్లోరినేషన్ వైపు హౌ మెనీ ప్రైమరీ హైడ్రోజన్? 9 into 1. ఒక హైడ్రోజన్ రియాక్టివిటీ 1, 9 హైడ్రోజన్స్ ఉన్నాయి. 9 into 1 9. టెరిషరీ 1 టెరిషరీ హైడ్రోజన్, ఓన్లీ 1. 1 into 5. ఒక టెరిషరీ హైడ్రోజన్ రియాక్టివిటీ ఎంత? 5. టేబుల్ ఇచ్చాను. టోటల్ రియాక్టివిటీ ఎంత నాన్న? 14. మరి ప్రైమరీ పర్సెంటేజ్ అంటే 9/14 into 100 నాన్న. టెరిషరీ పర్సెంటేజ్ అంటే 5 ఇక్కడ ఉంది. ఇది ప్రైమరీ క్యాలిక్యులేషన్, ఇది టెరిషరీ క్యాలిక్యులేషన్. ప్రైమరీ 9 టోటల్ 14, టెరిషరీ 5 టోటల్ 14. ఇప్పుడు ఎవరు మోర్ అమౌంట్ వస్తారు నాన్న? ప్రైమరీ అమౌంట్. కనుక రెండు ఇంపార్టెంట్ ఇక్కడ. ఇలా మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. మీకు వాల్యూస్ ఇచ్చాను. సో అందుకు ఇక్కడ మీకు ఈ వాల్యూస్ ఎలా వచ్చినా మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి, తప్పులేదు. మరి అదే టెరిషరీ వైపు ఏం చెప్పండి? బ్రోమిన్ వైపు ఏ టైప్ తీసుకోవచ్చు, బి టైప్ తీసుకోవచ్చు. ఏ టైప్? Br. నెక్స్ట్ బి టైప్. Here 99% బి టైప్, ఓన్లీ 1 ఏ టైప్. ఎందుకని 99% వచ్చింది? మీరు క్యాలిక్యులేషన్ ఇచ్చానుగా. బ్రోమినేషన్ టెరిషరీ, ఒక టెరిషరీ రియాక్టివిటీ ఎంత నాన్న? 1600 times. సో మీరు క్యాలిక్యులేట్ చేస్తే వస్తుంది 99% టెరిషరీ వస్తుంది, 1% మాత్రమే ప్రైమరీ. కనుక ఆల్మోస్ట్ రేపు ఎగ్జామ్ లో బ్రోమినేషన్ ఇస్తే ఒకటే ప్రోడక్ట్ రాయాలి. కానీ క్లోరినేషన్ అంటే మర్చిపోతున్నా. క్లోరినేషన్ అంటే అన్ని ఇంపార్టెంటే. నేను ఇది తక్కువ ఇది ఎక్కువ అనుకోదు, రెండు అన్ని ఇంపార్టెంట్. క్లోరిన్ లో అన్ని ప్రోడక్ట్ ఇంపార్టెంటే. అందుకోసం ఐసోమర్స్ అన్నా. బ్రోమినేషన్ అయితే ఏమంటాడు? మేజర్ మైనర్ అడుగుతాడు. బ్రోమినేషన్ అయితే మేజర్ మైనర్, క్లోరినేషన్ అయితే హౌ మెనీ. నేను చాలా సార్లు నొక్కి చెప్తా ఉన్నా, గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ వేరు అడుగుతూ ఉంటారు, రెండు ఒకే విధంగా ఉండవు. కనుక చాలా జాగ్రత్త. చూసుకున్నారా? పర్సెంటేజ్ మీరే క్యాలిక్యులేట్ చేయండి, మీకే తెలుస్తుంది. మీరు కూడా చేయాలిగా వర్క్. ఓకేనా? ఇలా మీరు టైప్స్ ఆఫ్ హైడ్రోజన్, ఎన్ని టైప్స్ ఆఫ్ హైడ్రోజన్స్ అనేది ఇంపార్టెంట్. ఆ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బేస్ చేసుకొని మన రియాక్షన్స్ రాసుకోవాలి. సరేనా? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు చాలా జాగ్రత్త. ఎన్ని ప్రోడక్ట్, హౌ మెనీ ప్రోడక్ట్, పర్సెంటేజ్ అంటే ఈ టేబుల్ చూసుకోవాలి. ఈ టేబుల్ ఉంది. పర్సెంటేజ్ అంటే ఈ టేబుల్ చూసి క్యాలిక్యులేట్ చేయాలి. ఉందిగా. సో పర్సెంటేజ్ ఈ టేబుల్ ఇచ్చాను, ఈ టేబుల్ బట్టి ఆన్సర్ రాయాలి. మీరే క్యాలిక్యులేట్ చేయొచ్చు దేనికంటే దానికి. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్.
pentane, N-pentane. Treated with the chlorine. Then tell me, Nana, how many answers? చెప్పాలరా. ఎన్ని టైప్స్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయి? ప్రైమరీ, సెకండరీ, సెకండరీ ప్రైమ్ ఇప్పుడే ఇచ్చాను. కానీ అన్ని సేమ్ కావాలనుకున్నాం. ఏ టైప్, బి టైప్, సి టైప్, బి టైప్, ఏ టైప్, 3 టైప్స్ ఉన్నాయిరా. 3 టైప్స్ ఉన్నాయి. 3 టైప్స్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయి. కార్బన్స్ 5 ఉన్నాయి. టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ 3 ఉన్నాయి. గుర్తుపెట్టుకోరి. నేను ఎందుకు నొక్కాడిచ్చానంటే చాలా ఇంపార్టెంట్ ఇవి. టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ చాలా ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ హైడ్రోజన్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఏ టైప్ వల్ల ఒక ప్రోడక్ట్? ఇది 1 ప్లస్ బి టైప్ వలన ప్రోడక్ట్. బి టైప్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్వాల్వ్ అవడంలో ఒక ప్రోడక్ట్ రా. హైడ్రోజన్ ప్లేస్ లో క్లోరిన్ రాయిరి. ఇక్కడ ఎన్ని ఐసోమర్స్ వస్తాయి నానా? ఇది కైరాల్ సెంటర్ రా. కైరల్ సెంటర్ అంటే 2 ఎనాన్షియోమర్స్. ఒక కైరల్ సెంటర్ అంటే 2 ఎనాన్షియోమర్స్ అని చెప్పిన మీకు. ప్లస్ సి టైప్, సి టైప్ ఇది నో కైరల్ సెంటర్. ఇది ఇథైల్, ఇది ఇథైల్, రెండు వైపులా ఇథైల్ ఉన్నాయి. అంటే 2 సేమ్ గ్రూప్స్ ఉంటే అది కైరల్ సెంటర్ అనొద్దు. 2 వైపులా సేమ్ గ్రూప్స్ ఉంటే కైరల్ సెంటర్ అనొద్దు నాన్న. ఇది ఒకటే. ఇప్పుడు టోటల్ ఐసోమర్స్ ఎన్నిరా? టోటల్ ఐసోమరిక్ ప్రోడక్ట్ ఎన్ని అంటే ఏం చెప్పాలి? 4. ఆప్టికల్ ఐసోమర్స్ ఎన్ని నానా? 2. నెంబర్ ఆఫ్ డిస్టిలేట్స్ రా ఎన్ని? 3. ఎందుకంటే ఈ 2 ఎనాన్షియోమర్స్ కానీ 2 కలిపి ఒకటిగానే వస్తాయి. ఇదొక డిస్టిలేటు, ఇదొకటి, ఈ 2 కలిపి ఒక డిస్టిలేటు, ఇదొక డిస్టిలేట్. 3A. ఎనాన్షియోమర్స్ 2 ఉన్నాయి. 2 కలిపి ఒకటిగానే వస్తాయి. 2 వేరు కాదురా. జాగ్రత్త, చాలా జాగ్రత్త వినాలి మీరు. 2 కలిపి కూడా ఒకటే డిస్టిలేట్ గా వస్తాయి. జాగ్రత్త. నెంబర్ ఆఫ్ డిస్టిలేట్స్ ఎన్ని నానా? 3. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. isopentane reaction with chlorine, sunlight. Nan answer. First types of hydrogen gurtupattandi. Types of hydrogens are important. Primary, tertiary, secondary, primary. This is A type. This is also A type. Now here B type, here C type, here D type. ఇది ఇప్పుడే చెప్పాను ఇంత ముందే. ఈ మిథైల్ సెకండరీ కార్బన్ కి అటాక్ అయింది. ఈ మిథైల్ టెర్షియరీ కార్బన్ కి అటాక్ అయింది. ఈ మిథైల్ కూడా టెర్షియరీకి అటాక్ అయింది నాన్న. కనుక 4 టైప్స్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయి. 1 by 1. ఏ టైప్ ఆఫ్ హైడ్రోజన్ వల్ల ఒక ప్రోడక్ట్ కదా? ఇగో ఇది చెప్పండి నాన్న. ఎన్ని ఐసోమర్స్ ఉన్నాయి రేడా? ఫస్ట్ దానికి ఐసోమర్స్ ఎన్నో మీరే చెప్పండి. నేను కొంతసేపు ఖాళీ కూర్చుంటా. అందరు జాగ్రత్త చూసుకోరి.
బి టైప్, బి టైప్ వలన ఇది వస్తుంది. బి టైప్ వలన ఇది కైరాల్ సెంటర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సి టైప్, కైరాల్ సెంటర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. డి టైప్, 4 ఉన్నాయి, 4 టైప్స్ రాశా నేను. ఇప్పుడు చెప్పండి నాకు, ఇది ఏ టైప్ కదా, ఇది బి టైప్ హైడ్రోజన్ వల్ల, సి టైప్ హైడ్రోజన్ వల్ల డి. ఇప్పుడు చెప్పండి ఎక్కడ కైరాల్ సెంటర్ ఉందా నానా? ఇగో ఫస్ట్ దాంట్లో ఇది కైరాల్ సెంటర్ అయితేరా, ఇది ఇథైల్ వేరు, మిథైల్ వేరు, క్లోరోమిథైల్ వేరు, అన్ని వేరే. కనుక ఇక్కడ కైరాల్ సెంటర్ అంటే ఎన్ని వస్తాయి నాన్న? 2 ప్రోడక్ట్. జాగ్రత్త చూడండి, కైరాల్ సెంటర్ మరి ఇక్కడ ఉందా అంటే ఇక్కడ కైరాల్ సెంటర్ ఎక్కడ లేదు, కనుక ఇది ఒక ప్రోడక్ట్. మరి ఇప్పుడు ఇది కూడా కైరాల్ సెంటర్ అవుతుంది నాన్న, ఎందుకంటే ఇది ఐసోప్రొపైల్ గ్రూప్, ఇది మిథైల్ గ్రూప్, ఇది క్లోరిన్ గ్రూప్, ఇయర్ హైడ్రోజన్ వేరు. ఐసోప్రొపైల్ డిఫరెంట్, మిథైల్ డిఫరెంట్, హైడ్రోజన్. కైరాల్ సెంటర్ ఉందంటే ఇక్కడ కూడా ఏంది? 2 ప్రోడక్ట్ నాన్న. మరి ఇక్కడ కైరాల్ సెంటర్ ఉందా? ఎక్కడైనా లేదు, ఇది ఒక ప్రోడక్ట్. సో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఎన్ని వచ్చినాయిరా? ఇవి గుర్తుపెట్టి చూడండి, ఓకేనా? టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఎన్ని అంటే ఏం చెప్పాలి? టోటల్ ప్రోడక్ట్స్ ఎన్ని? ఐసోమరిక్ ప్రోడక్ట్. తర్వాత ఆప్టికల్ ఐసోమర్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ ప్రోడక్ట్ ఎన్ని? ఆప్టికల్ ఐసోమర్స్ ఎన్ని కదా? నెంబర్ ఆఫ్ డిస్టిలేట్స్ ఎన్ని? 3 క్వశ్చన్స్ చెప్పండి ఆన్సర్ నాకు. మీరు ఆన్సర్ నాకు పంపించండి. టోటల్ ఐసోమర్స్ మీకు అన్ని ఆన్సర్స్ ఇచ్చాను, ఇది ఆల్రెడీ ఓల్డ్ ఐటీ క్వశ్చనే, గుర్తుపెట్టుకోండి. చెప్పండి నాకు ఇప్పుడు ఆన్సర్. టోటల్ ఐసోమరిక్ ప్రోడక్ట్స్ ఎన్ని? ఆప్టికల్ ఐసోమర్స్ ఎన్ని? డిస్టిలేట్స్ ఎన్ని? చెప్పండి ఆన్సర్ పంపండి నాకు. పంపాలి. ఫోర్ 6 4 4 కార్తికేయ. టోటల్ ఐసోమర్ 6, ఆప్టికల్ 4, డిస్టిలేట్ 4, కరెక్ట్. శ్రేవంతి, సిద్ధార్థ, నేహ, తరుణ్, నిశాంత్, కార్తిక్, శ్రీకర్, అన్విత్, లాస్యా, సిద్ధార్థ, శ్రీరామ్. మీరు నేను చెప్పినా అని చెప్తుర్రా ఓన్గా రాస్తుర్రా? ఓన్గా రాసిరంటే ఎక్సలెంట్ గా మీరు అర్థమైనట్టు. బన్నీ, హర్షిని, దిలీప్, ఎక్సలెంట్, గుడ్, కరెక్ట్. Nana here, number of isomeric products 6, optical isomers 4, distillates 4, correct answer 6, 4, 4. ఇలా మీరు టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ ఐడెంటిఫై చేస్తే సరిపోతుందిరా కదా, టైప్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, బెంజిన్. ఇక్కడ మిథైల్ గ్రూప్ పైన మీరు రాయాలి. బెంజిన్ రింగ్ పైన రాయొద్దు.
chlorine by sunlight, bromine by sunlight. నా ఆన్సర్ ఇక్కడ రింగ్ పైన రాయదు, ఓన్లీ మిథైల్ పైన ఉండాలి. అవే ఫ్రీ రాడికల్ CH2 Cl. రింగ్ పైన రాయద్దు, Br, దట్స్ ఆల్. మళ్ళీ ఫర్దర్ రియాక్షన్ ఇస్తే ఇంకొక హైడ్రోజన్ వెళ్ళిపోతుంది. రెండు క్లోరిన్లు వస్తాయి. మళ్ళీ క్లోరినేషన్ ఇస్తే జాగ్రత్త చూసుకోండి అన్న. 3. ఇలా ఎన్ని హైడ్రోజన్స్ ఉంటే అన్ని వరకు రాయొచ్చు, బట్ 1 by 1 మోనోక్లోరిన్ డైట్రై ఇట్లా అడుగుతారు అన్నప్పుడు మీరు రియాక్షన్ బట్టి ఆన్సర్ రాసుకోవాలి. సరిపోయిందా? ఓకేనా? ఇలా నేను ఈరోజు ఫ్రీ రాడికల్లో టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బట్టి ప్రోడక్ట్ రాస్తున్నాం. ఇన్ని టైప్స్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయి, ఆ టైప్స్ బట్టి ఆప్టికల్ యాక్టివా కాదు